దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు ప్రేక్షకుల ధర్మ సందేహాలన్నింటినీ నివృత్తి చేయడంతో పాటు ధనుర్మాసం యొక్క విశిష్టత గురించి తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రామాయణ ప్రవచన సుధాకర, రామాయణ సుధానిధి డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు. వారితో మాట్లాడి మన ధర్మ సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్కారం. మన ప్రేక్షకుల ధర్మ సందేహాలను నివృత్తి చేయడానికి ముందు అసలు ధనుర్మాసం గురించి, ధనుర్మాస విశిష్టత గురించి తెలియజేయండి. మాసానాం మార్గశీర్షోహం, దాంట్లో వస్తుంది ధనుర్మాసం అని. మనం ఏది వచ్చినప్పటికీ కూడా దాంట్లో ఆధ్యాత్మిక విశేషంతో పాటు ఆరోగ్య రహస్యం కూడా ఉంటుంది. పూర్తి ఆధ్యాత్మికము ఏ పండుగ ఉండదు, పూర్తి వైద్య విశేషం దాగున్నది ఏ పండుగ ఉండదు. ఈ నాడి పేరు పింగళ, ఈ నాడి పేరు ఇడ. ఈ రెండు నాడులకి నడుమగా మూలాధారం నుండి పైకి అలా వచ్చేటటువంటి ఒక నాడి, ఇక్కడ ఇటు అటు వచ్చేటటువంటి పింగళ ఇడనాడులు ఇలా వక్రీకరించుకుని ఒకసారి ఖండించుకుంటూ ఉంటే అక్కడ కలుస్తుంది ఈ సుషుమ్న. ఆ మూడు కలియడానికి ముఖ్యమైన అవకాశాన్ని ఇచ్చేది ఈ ధనుస్సు. ధనుస్సు అంటే వెన్నెముక అనంతం. కాబట్టి వెన్నెముక ద్వారా సుషుమ్న నాడిని అలా పైకి సంచరింపచేయగలిగిన శక్తివంతమైన మాసం ఏదంటే ఇదే. గురువుగారు ఫస్ట్ కాల్ తీసుకుందాము. అమ్మా, నేను చెప్పేటప్పుడు ఈ వాక్యం అయిపోయిన తర్వాత అప్పుడు నువ్వు మళ్ళీ అడుగు. అంచేత పూర్తిగా అక్కడికి వెళితే ఈ మూడు నాడులు కలిసేటటువంటి అమోఘమైన ప్రదేశం ఇదైతే ఆ వెన్నెముక ద్వారా సుషుమ్నా నాడిని వేగంగా సంచరింపచేయగలిగిన శక్తిని, స్ఫూర్తిని ఇచ్చే మాసం ఇది. కాబట్టి ఈ మాసం అంతా కూడా ఇలా చేస్తే, విష్ణు ఆరాధన చేస్తే చాలా సుఖంగా ఉంటుంది. ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఆధ్యాత్మికమైన దర్శనం అవుతుంది. రెండవది, ఈ కాలంలో వేడిని కలిగించేటటువంటి దాన్ని తినాలి. నువ్వుల పొడిని మొత్తం ఏవైతే వేడి కలిగిస్తాయో వాటిని కానీ స్వీకరించినట్టయితే శరీరం ఈ చలికి తట్టుకోగలిగిన శక్తిని కూడా కలిగి ఉంటుంది. నమస్కారం అండి. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. నా పేరు సీతాదేవి అండి. గురుగారికి నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురుగారు అండి, ద్వాదశ జ్యోతిర్లింగాల్లో 5వ జ్యోతిర్లింగమైన ప్రజ్వల్యం వైద్యనాథం అంటారండి. ఇది కొందరు బీహార్ రాష్ట్రంలో ఉంది అంటారు, కొందరు మహారాష్ట్ర పర్లీలో ఉంది అంటారు. నేను పర్లీ వైద్యనాథం దర్శించడం జరిగింది. ఇందులో ఏది జ్యోతిర్లింగము? అలాగే ఒక చిన్న ప్రశ్న అండి. ఒక ప్రశ్న అడగండి. సరే సరే సరే, ఓకే, థ్యాంక్ యూ. ఓకేనండి. పర్లీలోనే వైద్యనాథుడు ఉన్నాడండి. ఆ వైద్యనాథ ఈశ్వర లింగానికి కానీ నమస్కరించినట్టయితే 2 రకాలైన వ్యాధులు దొరుకుతాయి. ఒకటి మానసిక వ్యాధి, రెండవది శారీరక వ్యాధి. శరీరం అలాగే మనసు అనేవి రెండు వేరువేరుగా ఉన్నట్టు కనిపిస్తాయి. కానీ మనసుకి కష్టం వస్తే శరీరం మీద, శరీరానికి కష్టం వస్తే మనసు మీద పనిచేస్తుంది. ఆయన వైద్యానాం నాథ. కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే మానసిక శారీరక ఉభయ కష్టాలని, దుఃఖాలని తొలగిస్తాడు. అంచేత అక్కడ ఉన్నటువంటి వైద్యనాథుని దర్శించాలి. అక్కడ ఏవేవో ప్రత్యేకమైనటువంటి ప్రసాదాలను కూడా ఇస్తారు మనకి. అవన్నీ ఆదేశ ప్రసాదాలు కాబట్టి మనకు కొద్ది చిత్రంగా ఉంటాయి. కానీ చక్కనైనటువంటి ప్రదేశం మాత్రం అది. వైద్య ప్రథమో దైవ్యోభిషకని నమ్మకమంత్రం చెప్తుంది. ప్రథమో దైవ్యోభిషక్. ఆయన అట్లాంటి వాడు శంకరుడు. కాబట్టి ఆరోగ్యాన్ని ఇచ్చే మహానుభావుడు ఆయన మాత్రమే. మనం ధనుర్మాసం గురించి చెప్పుకుంటున్నాం గురువు. అంచేత వెన్నెముక ద్వారా సుషుమ్నని ప్రవేశపెట్టి అలా పైకి పంపించాలి. శిరశిఖర ఉచ్యతే. దేవాలయం ఏదైనా ఉన్నట్లయితే దేవాలయానికి ఉండేటటువంటి గోపురం ఏదుందో అది శిఖరం, శిరస్సు. దేవాలయానికి ఎదురుగా ఉండేటటువంటిది ఏదో అది ధ్వజస్తంభం అంటాం, అదే వెన్నెముక. ఆ ధ్వజం ద్వారానే దేవతలు వస్తూ ఉంటారు. అక్కడ ప్రధాన ఆలయంలో ఉండేటటువంటి దైవాన్ని చూస్తూ ఉంటారు. మళ్ళీ ఇక్కడ ఉత్సవాలు అయిన తర్వాత అదే ప్రధాన ధ్వజస్తంభం ద్వారా పైకి వెళ్ళిపోతుంటారు. దాని మీద చక్కని రెపరెపలాడేటటువంటి ఒక అమోఘమైన పతాకం
దాన్ని అలా ఎగిరేటటువంటి జెండా లాంటి దాన్ని ఏర్పాటు చేస్తారు. ఏ దేవుడికి సంబంధించిన వాహనం అయితే ఆ వాహనాన్ని అదిగో ఆ ఉండేటటువంటి ధ్వజ పటం, పటం అంటే వస్త్రం, దాన్నే మనం పతాకం అని పిలుస్తాం. పటం అనేదే సరైన మాట. దాని మీద ఉంటాడు. దేవతలందరూ అలా యక్షులు, కిన్నరులు, కింపురుషులు, గంధర్వులు, విహంగులు, నాగులు, రాక్షసులు అందరూ అలా పెడుతూ ఆకాశ మార్గాల్లో ఏంటి ఇక్కడ ఎగురుతోంది అని ఒకసారి చూసి, ఓహో ఇక్కడ ఈ దైవానికి ఎవరా దైవం, ఈ వాహనాన్ని బట్టి ఆ పైనుండే దైవం ఎవరో గమనించుకుని ఆ దైవాన్ని ఆ ధ్వజస్తంభం ద్వారానే వెళ్ళి దర్శించుకుని ఆయనకి నమస్కరించి మళ్ళీ అదే ధ్వజం ద్వారా పైకి పెడతారు. అంచేతనే ధ్వజపటం ఎగురవేయడం. అందుకనే ధ్వజస్తంభానికి మొత్తం అంతా కూడా చుట్టూరా దర్భలతో కూడినటువంటి పెద్దదైన కట్టడాన్ని కడతారు. ఇంత దర్భ పవిత్రం కాబట్టి. ఇంతటి గొప్పదైనది దేవాలయానికి ధ్వజం ఎలాగో అలాగే ఈ శరీరానికి కూడా అతి ముఖ్యమైనది ధనుస్సు, అంటే వెన్నెముక. వెన్నెముకలో మొత్తం ఈ శరీరానికి సంబంధించిన అన్ని నాడులకి సంబంధించిన చిన్న 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 గ్రంథులు, కట్లు ఉంటాయి. అంచేతనే చాలామంది ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు దురదృష్టవశాత్తు కళ్ళు పోయండి అంటారు. కళ్ళు పోవడానికి అక్కడే ఆధారం. మాట రావడం లేదు, అక్కడే ఆధారం. ఏదైనా సరే ఆ వెన్నెముకతో అతుక్కున్నటువంటి భాగం శరీరంలో ఏది ఉంటుందో అది చాలామంది కాళ్ళు చచ్చుబడిపోయిన వాళ్ళు కనిపిస్తారు. ఇదంతా కూడా వెన్నెముకలో ఉంటుంది. చాలా గొప్పదైనటువంటిది. అంచేత దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఆరోగ్యపరంగా. దీన్ని యోగపరంగా కూడా బాగా చూసుకుని సుషుమ్నా నాడిని ప్రకోపింపజేసి స్ఫూర్తివంతం చేసుకోవాలి. అటువంటి అవకాశాన్ని ఇచ్చే మాసం ఇది. మరొకరు తీసుకుందాం. గురువు గారు నమస్కారం అండి. నమస్తే మేడం. మీ సందేహం ఏంటో గురువు గారికి చెప్పండి. నమస్తే గురు. నమస్కారం. గురువు ఏంటంటే మనం ప్రతిరోజు దేవాలయాలకు కట్ అవుతుంది. మీ వాయిస్ కట్ అవుతుందండి, స్పష్టంగా వినిపించట్లేదండి. మనం దేవాలయాలకు ఇంట్లో పూజ తర్వాత ఎప్పుడునో మన సంకల్పాలని మన కోరికలను దేవుడి దగ్గర చెప్తూ ఉంటే మన ధ్యాస అంతా వీటి మీద ఉంటుంది కదా, భగవంతుని మీద నిలిపేదేలాగా అని మేడం. నిజానికి శాస్త్రం చెప్పిన మాట ఒకటే, నీకు ఏది నచ్చి నాకది మంచిది అనిపిస్తుందో అది నువ్వు నాకు ఇంతే కోరుకోవాలి. చాలామంది పెద్ద కోరికల చిట్టాన్ని వినిపిస్తూ ఉంటారు. ఆయన అన్నీ వింటాడు, వినకుండా ఉండడు, కానీ ఆయన ఏది చేయదలిచాడో అది మాత్రమే చేస్తాడు. ఇన్నిసార్లు దేవాలయాలకు వెళ్ళి ఇన్ని విధాలైనటువంటి కోరికలు మనం కోరినా తీరకపోయినా కూడా మళ్ళీ కోరుతున్నాడు అంటే అది వెరితనం. శాస్త్రం అందుకే స్పష్టంగా తెలియజేస్తుంది, ఇది ఇచ్చేసి తథాకురు, నీకు ఏది నచ్చితే నాకు చేయి. మనం అనుకుంటాం ఇదిగో ఈ పనిలో అయిపోతే బాగుంటుందని. అది మానవ నిర్ణయం, దైవ నిర్ణయం మాత్రం అది కాదు. బ్రహ్మాండమైన కురుక్షేత్ర సభ జరుగుతున్నప్పుడు ద్రౌపది ఏం కోరుతుంది? ఆ విధమైనటువంటి మాన సంరక్షణాన్ని కోరుతుంది. కాబట్టి వస్త్రాలని మాత్రమే ఇద్దాం. ఆవిడ ఏమీ కొరలా, ఇచ్చేయి ఆ దుర్యోధన్ని కొట్టే, దుర్పక్షుని చంపేయి, మొత్తం వీళ్ళందరినీ నాశనం చేయి, ఏం చెప్తా ఆవిడ. నీకు ఏది నచ్చిందని అనిపిస్తే అది నాకు ఇయ్యని మనసా సస్మార గోవిందం. అంతే, గోవిందుని మనసులో తలుచుకుంది, ఆయన అది మాత్రమే ఇచ్చాడు. అంచేత మనకి ఇష్టమైనటువంటిది దైవ అనుగ్రహ సాధితం కా. అంచేత మనం నిజంగా సరైనటువంటి భక్తులమే మనం అయితే, ఇదిగో నీ గుడికి వచ్చాను, నాకు ఏది మంచిది అని నీకు అనిపిస్తే దాన్ని నువ్వు చేయి. ఇదే సంకల్పాన్ని చేయాలి తప్ప ఊరికే ధర్మాధర్మం మొత్తం అంతా అలా చదివేస్తూ ఉంటే, లిస్టు మన చేత అనిపిస్తూ ఉంటే అలా మనం అనేస్తూ ఉంటాం. అది కామ్యమైనటువంటి పూజ. కానీ ఒకటి, నీకు ఏది నచ్చితే అది మాకు చేయవయ్యా అని కోరుకుంటే నిజంగా జరిగేది అదే. అలా చేస్తే బాగుంటుంది. గురువు గారు, ఈ ధనుర్మాసంలో గోదా రంగనాయకుల స్వామి వారి పూజ ఏ విధంగా చేయాలి? హలో, కాలర్ కనెక్ట్ అయ్యారు. నమస్కారం అండి, మీ పేరు? నమస్కారం అండి, నా పేరు మంచి దుర్గారావు అండి, భీమడల నుంచి మాట్లాడుతున్నానండి. గురువు గారు నమస్కారం అండి. నమస్కారం. అయ్యా, అప్పుడు మహాభారతంలో భీముల వారికి గజోద్గతుడు అనే తనయుడు, అర్జునుల వారికి బ్రహ్మవాహనులు అనేవారు ఉన్నారండి. వారు కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నారండి. తర్వాత ఏమయ్యారో కొంచెం వివరిస్తారని ప్రార్థిస్తున్నానండి. భారత శ్రీమద్ రామాయణ భాగవతాల్లో ఒక పెద్ద నియమం పాటింపబడుతుంది.
అలా రంగస్థలం మీదకి వాళ్ళని తెస్తారు. వాళ్ళ పని అయిపోయిన తర్వాత వాళ్ళని అలా పంపిస్తారు తప్ప మళ్ళీ వాళ్ళ చరిత్రలు, జీవిత చరిత్రలు ఏవి మనకు కనిపించవు. చాలా తేలిగ్గా తీసేస్తారు. అస్సలు అనవసరమైనటువంటి పాత్రలను ఉంచారు. ఏ తాటక అనేటటువంటి దాని ద్వారా కొంత కథ జరిగిందో, ఏ కైకమ్మ ద్వారా కొంత కథ జరిగిందో, ఇట్లా వరుసగా కథ అయిపోయిన తర్వాత వాళ్ళని పక్కకి పెట్టేస్తారు. మంథర ఎంత నడిపింది, అలాగే ఇక్కడ మన దుశ్శాసనుడు నడిపాడు, అక్కడక్కడ చెప్తాడంతే, తర్వాత ఇంక మళ్ళీ ఉండదు. అది నేర్చుకోవాలి మనం కూడా. అవసరమైనటువంటి వారి చరిత్ర ఎంతవరకు అవసరమే ఉండాలి తప్ప అనవసరమైనటువంటి చరిత్ర ఉండకూడదు. వీళ్ళ చరిత్రని బాగా పట్టుకుంటే ఎక్కడో శ్లోకంలో ఎక్కడో ముక్కలో ఉంటుంది తప్ప ప్రధానంగా ప్రసిద్ధంగా మాత్రం ఉండదు. భారతం యొక్క లక్ష్యం ఏంటంటే ఆ చిట్ట చివరి స్వర్గ ఆరోహణ పర్వం. అందరూ స్వర్గానికి వెళ్ళాలి. ఎలాగా వెళ్ళిన వాళ్ళు ఎవరు, వెళ్ళలేని వారు ఎవరు, అంతే. అది ప్రధానంగా ఉండేటువంటి దాంట్లో ఇవన్నీ కానీ చెప్పుకుంటూ పోతే ప్రధానమైనటువంటి కథకి దెబ్బ తగులుతుంది. అంటే వాళ్ళకి చెప్పాలి, అవసరమైనంత వరకే చెప్తారు, మిగిలిన వాళ్ళు కనిపించారు. ఓకే, మరో కాల్ తీసుకుందాం గురుగారు. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్తే మేడం. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నా పేరు భూషణం మేడం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రాజగాల మేడం. మీ ధర్మ సందేహం ఏంటో గురువు గారికి చెప్పండి. అలాగే గురుగారు నమస్కారం. నమస్కారం. మీ ధర్మ సందేహం ఏంటో అడగండి. గురుగారు ఆరాధవందనం. గురుగారు గురుగారు మాయ అంటే ఏంటి, మాయలో పడకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఆపద వచ్చినప్పుడు గురువు గారిని తెలుసుకుంటే అదృశ్య రూపంలో రక్షిస్తాడా తెలియజేయండి గురుగారు. మా సమాయ, ఏది లేదో అది మాయ. అంచేత మనం ఏం చేయాలి, మాయల్లో పడకుండా ఉండాలి అంటే మనకి ఏది అనుకూలం అని అనిపిస్తూ ఉంటుందో ఆ అనుకూలత మనకి కాదు కావాల్సింది, అది భగవంతుడికి అనుకూలమైనదిగా ఆలోచించుకోగలగాలి. సగం రాజ్యం వచ్చినటువంటి దుర్యోధనాదులు దాంతో సంతోషించడం కాకుండా ఆ మిగిలినటువంటి ధృతరాష్ట్రుడి దగ్గర ఉన్న మొత్తం ఆలోచనలన్నింటినీ కలుపుకుని పాండవుల రాజ్యం మొత్తాన్ని కాజేయాలి అనుకున్నారే, అది మాయ. భగవంతుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి మన వంశాన్ని నాశనం చేయబోతున్నాడు అనే ఆలోచన వీళ్ళకి రాలేదు. ఆ ఆలోచనని రప్పించినవాడు విదురుడు. అక్కడ విదురుడు భగవంతుడు సాక్షాత్తు. మీరు ఇలా చేయకండి, దీనివల్ల ఇలాంటి నష్టాన్ని పొందుతారు మీరు. భగవంతుడు ఎప్పుడూ కూడా మనని గోతులోకి తోయబోయే ముందు తెలియచేస్తాడు సూచనాత్మకంగా. దాన్ని అర్థం చేసుకున్నవాడు చేసుకుంటాడు, చేసుకోనివాడు చేసుకోకుండా ఉంటాడు. అంచేతనే అన్ని బలాలు అన్ని ఏర్పాట్లు ఉన్నప్పటికీ కూడా మనం గెలుపుని పొందలేము. ఒకసారి ఏ విధమైన బలము లేకపోయినప్పటికీ కూడా గెలుపుని పొందగలుగుతాం. కేవలం దైవ అనుగ్రహం కారణం, కేవలం మానవ ప్రయత్నం మాత్రమే కారణం. కేవలం మానవ ప్రయత్నం మాత్రమే ఉంటే గోతులో పడి తీరుతాం. దైవ అనుగ్రహంగా ఉన్నట్లయితే తప్పక విజయాన్ని సాధించగలుగుతాం. ఇది గుర్తుంచుకోగలగాలి. అంటే మాయని దాటడం అంటే, మాయలో పడకుండా ఉండటం అంటే కేవలం మనకొచ్చినటువంటి ఆలోచనని మాత్రమే అమలు చేద్దామని అనుకోకుండా దైవ అనుగ్రహం కోసం ప్రార్థించినట్లయితే మాయలో పడకుండా ఉండేలాగా తప్పించగలుగుతాడు ఎక్కడైనా సరే. ఇది గుర్తుంచుకోగలగాలి. మరో కాల్ తీసుకుందాం గురువు గారు. నమస్కారం అండి. మేడం నమస్కారం. జై శ్రీరామ్ తల్లి. మీ పేరు? నా పేరు మందా వెంకన్న, వట్టెంల గ్రామం, వేములవాడ మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి మాట్లాడుతున్నాను. మీ ధర్మ సందేహం ఏంటో గురువు గారిని అడగండి. అయ్యా గురువు గారి పాదాలు చేతకొట్టి వందనాలు అయ్యా. పరమేశ్వరార్పణ. అయ్యా మేము మహాభారతంలో ఆది పర్వంలో ఈ సత్యవతి మరియు ఆమె అంతకన్నా ముందు పేరు ఒకటి మత్స్యగంధి అని పేరు ఉన్నది. మత్స్యగంధి అని పేరు ఉన్నది కదా, ఆమె యొక్క జన్మ రహస్యం చెప్తారని కోరుతున్నాను అయ్యా. ఆమె మరి దాశరథుకు సొంతం కూతురా లేకపోతే పెంపుడు కూతురా, ఆమె జన్మ రహస్యం చెప్పాలని
కోరుతున్నానయ్యా, అది తెలియజేయండి. మంచి ప్రశ్న అండి ఇది. మత్స్యగంధి అంటే తన నుండి చేపల వాసనని అన్ని చోట్లకి వెదజల్లుతున్నది అని అర్థం. ఎవరైనా ఉంటారు అలాగా? ఉంటారు. అవును. ఆ మత్స్యగంధే నిజంగా చేపల కంపెనీ అలా వెదజల్లుతూ ఉండేటైతే ఊళ్ళో నుంచి అందరూ వెళ్ళగొట్టారు. అవును. మామూలు మాంస ఆహారాన్ని అలవాటు పడ్డటువంటి వాళ్ళు, ఆ లక్షణం కలిగిన వాళ్ళు మరి ఆ వాసన వస్తుందేమో కాసేపు దాన్ని భరిస్తారేమో మనకు తెలియదు. కానీ మొత్తం రోజంతా 24 గంటలు అలా వస్తూ ఉంటే ఎవరు ఉంచుతారు? అవును. కాబట్టి మత్స్య గంధి అంటే చేపల కంపెనీ అలా ప్రచారం వాసనని అలా పంపించేదని అర్థం కాదు. నేను సామాన్యురాలిని కాదు, నేను ఒక ప్రయోజనం కోసం ఈ భారత గ్రంథంలోనికి వచ్చాను అని తెలియచేసేందుకుగా ఆ గంధం కలుగును. ఆ కలిగినటువంటి ఈ గంధం యొక్క రహస్యాన్ని తెలిసినటువంటి మహర్షి వచ్చి, చాలా చక్కగా ఉన్నావు నువ్వు, నిన్ను సంతానవతిని చెయ్యాలి అని అన్నాడు. ఆయన ఒక్కడే ఎందుకన్నాడు? పైగా అన్నది కూడా ఎక్కడ? పడవలో ప్రయాణం చేసేటువంటి సందర్భంలో. పడవలో ఆయన ఒక్కడే పెడుతున్నాడా? మిగిలిన మహర్షులు కూడా ఉన్నారుగా. ఎందుకంత సిగ్గు లేకుండా మాట్లాడాడు ఆయన? ఎంత బుద్ధి లేకుండా మాట్లాడాడు అనిపిస్తుంది మనకి. కాదు, సాత్యవతి సుతులు అంటే సత్యవతికి పుట్టేటటువంటి వాళ్ళు కొందరు రావాలి, దాని ద్వారా భారత కథ జరగాలి అంచేత నేను ఒక్కడే అన్నాడు. అలాగా ఆవిడేమనాలి, ఇదేమిటి ఇలా మాట్లాడుతున్నావు, ఏదో పడవ ఎక్కించుకుంటే ఇట్లా మాట్లాడమేనా అనొచ్చు. ఆవిడ, అయ్యా ముని, నువ్వు మహాద్భుతమైన శక్తిమంతుడివి, నేను ఏ విధంగానూ దానికి అంగీకరించకపోవడం ఉండదు. అలాగే అయితే సరే, అక్కడ ద్వీపం ఉంది, అక్కడికి వెళ్దాం. ఆ ద్వీపం దగ్గరికి వెళ్ళాక చూస్తుండగా నల్లనిదిగా చేశాడు ఆయన. అంచేతనే కృష్ణ ద్వీపము అయింది. అక్కడ వెంటనే సంతానాన్ని కన్నాడు ఆయన. కృష్ణ ద్వైపాయన, కృష్ణ ద్వీపమునందు పుట్టినవాడు. అంటే ద్వీపాన్ని నల్లనితనంగా చీకటి కలిగిందిగా చేస్తే దాని నుండి కలిగినవాడు అని. నిజంగా మనం అనుకునేటటువంటి పొరపాటే అక్కడ జరిగి ఉంటే అప్పటికప్పుడే గర్భం రావడం సాధ్యం కాదుగా. ఒకటి, గర్భం కలిగిన అమాంతంగా ఆ 16 ఏళ్ల వయసు దండకమండలాలని పట్టుకుని జడలు గిడలు అన్నీ ఉన్నటువంటి వాడు పుట్టే అవకాశం కూడా లేదుగా. కాబట్టి మత్స్యగంధి అనేటటువంటిది చేపల కంపుని అలా చేసేది, చల్లేది అని కాదు అర్థం. ఒకటి. రెండు, వారు ఇంకో మంచి ప్రశ్న కూడా అడిగారు. దాశరాజుకి సొంత కూతురాలి? కాదు కాదు కాదు. దాశరాజును మహాద్భుతమైనటువంటి పాత్రధారిగా భారతంలో కావలసి తన పూర్వ పుణ్య వశంగా ఉన్నాడు కాబట్టి ఈమెకి బహుమతిగా ఇచ్చారు ఆవిడ. అది ఎంత గొప్ప విషయం. ఆడపిల్లని కానీ దత్తత తీసుకుంటే, దత్త స్వీకారం అంటారు, సంతానం కలుగుతుంది. దశరథ మహారాజు అలాగే శాంతం తీసుకున్నాడు. శాంత దశరథుని యొక్క నిజమైనటువంటి ఔరసపుత్రిక అంటే తనకి కలిగినటువంటి పిల్ల కాదు, ఆడపిల్లని మామూలుగా దత్తత తీసుకుని ఆమె పోషణ, వివాహం అన్నీ అది చేస్తే సంతానం కలుగుతుంది విధానం. ఆ పూర్వం వాళ్ళంతా మా వాళ్ళే, ఆడవాళ్ళంతా ఎంత అన్యాయం చేశారండి, గోల చేశారండి అంటుంటాడు బుద్ధి లేని వాడు. కాదు, స్త్రీకి అమోఘమైన గౌరవం ఏదైనా ఇచ్చింది అంటే పురాణం మాత్రమే. బాగా ఆలోచించాలి. అంచేత దాశరాజు స్వయంగా ఆ పిల్ల ఎవరో వచ్చి స్వయంగా బహుమతిగా ఇస్తే నా అదృష్టం, నా వంశం పండబోతుందనే ఆనందంతో తీసుకున్నాడు ఆయన. సామాన్యుడు కాదు, ఆమె సామాన్యురాలు కాదు, ఆమె సంతానము సామాన్యులు కాదు. అంతటి అసామాన్యమైనటువంటి చరిత్ర కలిగిన భారతం కూడా సామాన్యమైనది కాదు. మరో కాల్ తీసుకుందాం గురుగారు. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? పత్తి నరసింహారెడ్డి, చెన్నారావుపేట, మండల జిల్లా నుండి మాట్లాడుతున్నామండి. మీ సందేహాన్ని గురువు గారితో చెప్పండి. రేపటి నుండి ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది కదండి. అయితే ధనుర్మాసంలో శ్రీకృష్ణుడి గురించి గోదాదేవి గారి ఒక ప్రతిజ్ఞ చేస్తారంటారు. గోదాదేవి శ్రీకృష్ణుడి గురించి ఎందుకు అలా, వాళ్ళ మధ్యలో సంబంధం ఏంటి, గోదాదేవి గురించి తెలియజేయగలరా నా యొక్క మనం అండి. లోకంలో చిత్రమైన విధానం ఉంటుంది. మనందరం ఎవరైనా గుడికి వెడితే, మనం వెళ్ళినట్టయితే, ఇదిగో భారద్వాజ గోత్రోద్భవస్య
లేకపోతే పశుపాల గోత్రోద్భవాయ ఇంతే. ఊరికి మనమేవో మన గోత్రాలు మనం చెప్పేసుకుని మా ఇల్లు వరకే జాగ్రత్తగా అందరూ ఉండాలి. గోదాదేవి అట్లాంటిది కాదు. తనకి కలిగినటువంటి ఏదైతే ఒక సంతోషం ఉందో, తనకి ఏ విధమైన మానసిక ప్రశాంతత ఉందో అది అందరికీ కలిగించాలని తెల్లవారుజామునే లేచి అందరినీ లేపేది ఆవిడ. ఏమిటి నిద్ర లేపుతావు కాదు, పిచ్చి మొహాలారా ఏమిటి నిద్ర, చలి, దాని ద్వారా నిద్ర దుప్పటి ముసుగు వేస్తూ పడుకోవాలి అనే ఆలోచన అందరికీ కలుగుతుంది. కానీ అది కాదు, ఇది మంచి సమయం, ఇప్పుడు ఇలా పెడదాం, వెళ్ళి మన గొప్పదనానికి మన ముఖానికి వాటిని వీటిని పూసుకుని ఒళ్ళంతా సుగంధమయం చేసుకోవడం కాదు, మనకంటే గొప్పవాడు ఉన్నాడు, ఆయన శరీరానికి సుగంధాన్ని కలిగిద్దాం, ఆయన నామాన్ని ఉచ్చరిద్దాం, ఆయనకు సంబంధించినటువంటి సర్వ అలంకార దర్శనాన్ని మనం చేద్దాం, సామాన్యుడు కాదు అని. గోదమ్మ యొక్క గొప్పదనం ఏంటంటే ఆవిడ అయోనిజ, మళ్ళా పుట్టినటువంటిది కాదు ఆవిడ. తులసివనంలో చక్కనైనటువంటి కాలంలో అలా కోదై పూలమాల, కోదై మంచి చక్కనైనటువంటి ఆ వనంలో అలా కనిపించింది. ఆయన ఎవరు? విష్ణు చిత్త, విష్ణువునే చిత్తమునందు కలిగినవాడు, ఎప్పుడూ విష్ణు ధ్యానమే చేస్తూ విష్ణువునే హృదయంలో ఉంచుకున్నవాడు. ఇంకోటి విష్ణు చిత్తుడు అంటే విష్ణువు యొక్క చిత్తంలో ఉండడం కాకుండా విష్ణువుకి అంత ఇష్టడైనటువంటి వాడు. అక్షస్థలం ఎలా ఉంటుందో అంత పద్ధతిగా కలిగినటువంటి వాడు, అంత సమానుడు అని. అటువంటి విష్ణు చిత్తుడికి మంచి కర్కాటక లగ్నంలో ఈవిడ అయోనిజిగా కనిపించింది. ఆ వనంలో రోజు కోస్తూ ఉంటే అందుకనే ఆ పూలమాలని కూడా తాను ధరించి మెడలో ఆ తర్వాత ఆయనకి వేసేది. ఇది ఎంత గొప్ప విషయం, ఇది అద్భుతమైనటువంటి గోదా. ఈవిని పెళ్లి చేసుకోవాలి రంగనాథుడు ఆలోచించాడు. ఎందుకంటే అదే అవతారం. మామూలుగా తెలియచేస్తూ ఉంటారు కదా, రాఘవత్వే అభవత్ సీత, రుక్మిణి కృష్ణ జన్మని అంటారు. అలాగే రంగనాథుడుగా ఈయన వచ్చినప్పుడు గోదాదేవి నేనేమైనా సరే ఇతన్నే వివాహం చేసుకోవాలనుకుంటే ఆ పెన్నది రంగమందైన పెండిలి చెప్పుము, తానే స్వయంగా వచ్చి వివాహం ఆడాడు. ఇంత జాగ్రత్తగా ఆలోచించి చూస్తే ఆవిడ ఆయన కోసమే పుట్టింది. ఆయనలో ఉన్నటువంటి గొప్పదనాన్ని తాను మాత్రమే స్వీకరించడం కాకుండా అందరికీ ఆ విధమైనటువంటి ఆనందాన్ని కలిగించాలని అందరి పక్షాన వెళుతూ అందరినీ నిద్ర లేపి ఆ మహానుభావుని యొక్క దర్శనాన్ని చేస్తూ ఉండేది. ఇటు ఎలా అయితే తిరుప్పావై ఉంటుందో అటు తిరువెంబావై అని ఇంకోటి మాణిక్యవాజీ గారు రాశారు ఆయన. ఇక్కడ మామూలు గోదాదేవి ఒకతే అందరినీ లేపుతూ ఉంటే అక్కడ దాదాపు చాలా మంది పిల్లల్ని తీసుకుని ఆ పిల్ల ఆ అమ్మాయి ఇలాగే వెళ్ళేది. ఇక్కడ ఈవిడ మామూలుగా లేపుతూ ఉంటే ఆవిడ నృత్యాన్ని చేస్తూ మొత్తం అందరినీ తీసుకెళ్లేది. శివ కేశవ భేదం ఏమాత్రము లేదని తెలియచేసేది ఈ తిరుప్పావై తిరువెంబావై రెండూ కూడా. అమోఘమైనటువంటి మాసం ఇది, అమోఘమైనటువంటి శివ కేశవ ఉభయ భేదం లేదని నిరూపించుకోగలిగిన అవకాశం ఉన్నటువంటి మాసం కూడా ఇదే. మరో కాల్ తీసుకుందాం గురువుగారు. నమస్కారం అండి. నమస్కారం మేడం. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? రేణుకాదేవి, కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను. మీ సందేహం ఏంటో గురువు గారికి చెప్పండి. నమస్కారం గురువు గారు. నమస్కారం. సప్త శనివాల వ్రతంలో తప్పకుండా కలశం అనేది ఉండాలా గురువు గారు? అదే విధంగా సప్త శనివాల వ్రతం ఏ విధంగా చేయాలో తెలియజేయండి. సప్త శనివార వ్రతం అండి. 7 శనివారాలు. అమ్మా ఈ మధ్య కొత్త కొత్త వ్రతాలు ఇష్టం వచ్చేట్టుగా వచ్చేస్తున్నాయి. 7 వారాలు శనివార వ్రతాలు చేయాలి. ఇవి ఆకర్షించినంతగా ఇంకేవి ఆకర్షించవు లోకంలో. 7 శనివారాలు వరుసగా కానీ చేసేటట్టయితే ఇంత వస్తుంది అంత వస్తుంది. నేను చెప్పేది నిరుత్సాహపరచడం లేదు, అది తప్పు అని నేను అనలేదు. మధ్య మామూలుగా మంద్ర మధ్య ఉత్తమ 3 ఉంటాయి. చివరిది మంద అంటే మామూలుగా తక్కువ స్థాయి, తక్కువ ఆలోచన, తొందరగా ఫలితాన్ని పొందాలి అనేటటువంటి ఆ స్థాయిలో ఉన్న వాళ్ళందరికీ కూడా రామకథ, ఇదిగో సప్త శనివారాలు, ఏదో అష్టమంగళవారాలు, ఇలా మామూలుగా రామకథ చదివినట్టయితే మీకు అన్ని పనులు అయిపోతాయని. కానీ
రాముడి కథ ఉండదు అందులో. ఆ ఊళ్ళో రామారావు అని ఉండేవాడు, అలా జరిగింది, ఇలా జరిగింది, ఇలా జరిగింది, అలా జరిగింది. అలాగే తాళం చెవులు పోయి రామకథ చదివాను నాకు దొరికాయి. ఇది అధమ స్థాయి విధానాన్ని తెలియజేస్తుంది. మిమ్మల్ని నేనేం నిందించడం లేదు, నాకెవరిని అలా దుర్విమర్శ చేయడం, తిట్టేసేసిన తర్వాత క్షమాపణ 10 మందిలోనూ చేయడం, ఇట్లాంటి దరిద్రపు అలవాట్లు నాకు లేవు. ఇంకేదో స్పష్టంగా చెప్తున్నాను తల్లి, మీరు ఈ సప్త శనివార వ్రతాలు వీటికంటే చక్కగా సత్యనారాయణ వ్రతం ఉంది, అది అందరూ అంగీకరించింది. మనం వివాహానికో గృహప్రవేశానికో దేనికో దానికో వెళ్ళకపోతే దీనికి వెళ్ళినా కూడా వచ్చినట్లుగానే ఫలితాన్ని ఇచ్చేస్తుంది తల్లి. అని చేత చక్కగా సత్యనారాయణ వ్రతాన్ని చేయండి. ఇవి కొత్తగా వచ్చినటువంటి కథలు, వ్రతాలు, వీటి వల్ల అంత ప్రయోజనం కలుగుతుందని నేను ఏమాత్రము భావించను. ఇంకో విశేషం ఏంటంటే దీంట్లో ఉండే మంత్రాలే, దీంట్లో ఉండే సంకల్పమే ఇదే అక్కడ ఉంటూ ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు ఈ వ్రతం చేస్తున్నప్పుడు పులుపు తినకూడదు, వారానికి ఒకసారి కారం తినచ్చు, ఇట్లాంటివేవో నియమాలు కూడా పెట్టేస్తుంటారు. మళ్ళీ వద్దు. చక్కగా ఏదైతే సరైనటువంటి విధానం ప్రకారం చెప్పబడిందో శాస్త్రంలో, పురాణంలో, వాటిని మాత్రం చేయండి. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. సప్త శనివారం వ్రతం మీరు చేస్తున్నారు, ఇలా చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఏ పురాణంలో ఇక్కడ కనిపిస్తుందా మనకి? ఏకాదశి వ్రతం ఉంది, అది చేయండి. సత్యనారాయణ వ్రతం ఉంది, ఇది చేయండి. కేదారేశ్వర వ్రతం ఉంది, అది చేయండి. ఏవి ప్రసిద్ధంగా కనిపిస్తాయో వాటిని చేయండి తప్ప ఇట్లాంటి చిల్లర చిల్లర వ్రతాలన్నింటినీ చేసినట్లయితే మీకు మానసిక సంతృప్తి కలగచ్చునేమో, కానీ అది శాస్త్రం చెప్పబడ్డటువంటి విషయం మాత్రం కాదు. ఇది మీకు మనసుకి చాలా బాధాకరమైనటువంటి విషయం కావచ్చు, కానీ ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం ధర్మం కాబట్టి మనం చేస్తున్నాం. ఇష్టమైతే ఆచరించండి, లేకపోతే మీ ఇష్టం. మరో కాల్ తీసుకుందాం. గురుగారు నమస్కారం అండి. హలో, నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నా పేరు నాగరాజారావు, వనస్థలపురం, హైదరాబాద్ అండి. మీ ధర్మ సందేహాన్ని గురుగారికి శతకోటి వందనాలండి. పరమేశ్వర అయ్యో, బుద్ధి కర్మానుసారిని అంటారు, కర్మ ప్రారంధానుసారిని అంటారు. ప్రారంధం మనం కష్టాలు వచ్చినప్పుడు మనం అనుభవించడం కరెక్టా? కృష్ణ పరమాత్మ చెప్పినట్టు అర్జునుడిలాగా దాన్ని ఎదుర్కొని ఈ రోజున మనకు జరుగుతున్న అన్యాయాలకు ప్రతీకారం తీర్చుకోవడం కరెక్ట్ అంటారా? ఆరబ్ధము దాని పేరు. ఆరబ్ధము అంటే ఆరంభింపబడింది, ఆరబ్ధం అంటే విశేషముగా ఆరంభింపబడింది. అక్కడ వ్యక్తి ఉన్నాడు, వాడి చేతిలో మంచి బలమైనటువంటి బంతి ఉంది. వాడు అక్కడి నుంచి విసిరాడు. విసిరిన తర్వాత ఏమవుతుంది, మనకి తగిలి తీరుతుంది. ఆరబ్ధము అంటే అదే. వాడు విసిరిన బంతి మరి కాసేపట్లో అంటే నిమిషాలు, సెకండ్లు, గంటలు కాదు, మరికొంతకాలంలో మనకి ఖచ్చితంగా తగిలి తీరుతుంది. అందులో అనుమానం లేదు, ప్రారంభింపబడిపోయింది కాబట్టి. అటువంటి సందర్భంలో మనం ఎంత ఎదుర్కోవడానికి ప్రయత్నించినా, ఎంత ఎదుర్కొన్నా సాధ్యం కాదు. అకస్మాత్తుగా భగవద్ అనుగ్రహం ఉంటే తప్ప ప్రారంభం పోదు. ఒకటి. రెండు, అక్కడి నుంచి అంత గట్టిగా బలంగా బంతి విసరబడింది, బరువైనది అని అంటే చేసినటువంటి తప్పుకి సంబంధించిన శిక్షని అనుభవింపచేయడానికే. కాబట్టి ప్రారబ్ధం అనుభోక్తవ్యం. ఏదైతే మనం చేశామో అది అనుభవించి తీరాల్సిందే తప్ప దాన్ని దాటడానికి అవకాశం ఏమాత్రం ఉండదు. శుభం, అది చేసినటువంటి కర్మ, కృతం కర్మ శుభ అశుభం, చేయబడ్డ పని శుభం అయితే శుభానికి సంబంధించిన బంతి విసరబడుతుంది, పూలమాలలా ఆనందంగా అనిపిస్తుంది. అదే అశుభం కానీ అంటే తప్పు కానీ చేస్తుంటే ఆ పాపానికి సంబంధించిన శిక్ష పడి తీరుతుంది. మనం అంచేత తప్పించుకుందామని ప్రయత్నం చేయడం సాధ్యం పడదు, పడి తీరాల్సిందే, అనుభవించి తీరాల్సిందే. ధర్మరాజు అంతటి వాడు అన్ని సంవత్సరాలు, రామచంద్రుడు అంతటి వాడు అన్ని సంవత్సరాలు, భాగవతంలో మంచి యవ్వనంలో ఉన్నటువంటి పరీక్షిత్తు మొత్తం రాజ్యాన్ని కోల్పోయి ఆ విధంగా ఉండిపోవడం, ఇవన్నీ కూడా ప్రారబ్ధములు తప్ప మరొకటి కాదు. దాన్ని మనం దాటాలని ప్రయత్నించాలనుకోవడం కూడా సరికాదు. ఒకే ఒకటి ఏంటంటే నామజపాన్ని మాత్రమే చేసుకున్నట్లయితే ఆ శక్తిని మనకిచ్చి వచ్చేటటువంటి కష్టానికి తట్టుకోగలిగిన శక్తిని ఇస్తాడు తప్ప కష్టాన్ని ఆపే హక్కు భగవంతుడికి కూడా లేదు. భగవంతుడి న్యాయస్థానంలో ఉండేటటువంటి ఆ జడ్జి అంటారే, అక్కడ ఆ మహానుభావుడు లాంటి వాడు. ఆయన చూస్తాడు, ఇటు అటు వింటాడు, ఏది చెయ్యాలి అని అనిపిస్తే అలా చేస్తాడు, అంతే.
నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నా పేరు ప్రభాకర్ రావు అండి, విశాఖపట్నం నుంచి కాల్ చేస్తున్నానండి. గురువు గారికి నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, మనకి ఈ కాలంలో కల్తీలు, కాలుష్యం చాలా ఎక్కువైపోయింది. నీళ్ళలో కానీ పాలల్లో కానీ ఏదైనా కల్తీ చేసేస్తున్నారు. ఇప్పుడు దీనివల్ల ప్రజలకు ఎటువంటి హాని కలగకుండా అటువంటి కల్తీ చేసే వాళ్ళకి జ్ఞానోదయం కలిగేటట్టుగా ఏ నామం చదవాలంటారు గురుగారు? గమ్మత్తుగా ఉందండి. తేలు ఎవడికో కుడితే మనం ఇక్కడి నుంచి ఓదార్చడం సాధ్యం కాదు. ఆ విధమైన దుర్బుద్ధి లేకుండా ఉండేలా చేసేందుకే పురాణాలు పుట్టాయి. ఎవరైతే ఇలా కల్తీ చేశారో, చేసిన దాని కారణంగా ఎవరికి ప్రాణ అపాయం కలిగిందో ఆ ప్రాణాపాయం కలిగినటువంటి వాడిని చూపిస్తూ కల్తీ చేసినటువంటి వాడిని వాడి సొంత కొడుకుని తీసుకురండి, వీడు చేసిన కల్తీ పాలో నీళ్ళు ఇంకోటో ఆవిడతో ప్రాణం తీసింది, వాడి చేతి తాగించమనండి. విక్రమాదిత్యుడు అట్లాంటి శిక్షణ చేసేవాడు. చేతితో దొంగతనం చేస్తే చేసేయడం, దొంగతనం చేసిన వాడికి సహకరించినట్టయితే వాడికి నోరు మాట రాకుండా ఉండేలా చేయడం, అట్లాంటి శిక్షను విధించేవారు. ఈవేళ శిక్ష విధించేటటువంటి హక్కు, అధికారం లేదు. ఎప్పుడైతే తగినటువంటి శిక్ష విధింపబడుతుందో అప్పుడు నేరం జరగదు. రఘువంశంలో మహానుభావుడు కాళిదాస్ అన్నాడు, ఆదదే నాతి శీతోష్ణో నభస్వానివ దక్షిణ. రఘుమహారాజు శిక్ష వేశాడంటే ఆ తప్పు చేసినటువంటి వాడు నేను చేసిన తప్పుకి సరిపోయిన శిక్ష విధింపబడిందని ఆనందించేవాడే తప్ప ఎక్కడా దుఃఖపడ్డవాడు లేట. ఇవాళ ఎవరికైనా శిక్ష మనం వేస్తే నాకే శిక్ష పడిందా, తప్పు నువ్వే చేశావు, నాకే శిక్ష పడిందా, పడాలా, ఎందుకు పడింది అంటూ హడావుడి చేస్తాడు. అంచేత సరైనటువంటి ప్రభు అన్ని విధాలైనటువంటి శక్తిమంతుడు అంటారే, అటువంటి వాడే కానీ శిక్ష విధిస్తే అది సరిపోదు. భారతమే దీనికి సాక్ష్యం. ద్రౌపదికి వస్త్ర అపహరణ చేయబడింది అనేటటువంటి విషయాన్ని చూడని వారు లేరు హస్తిపురంలో. మొత్తం అందరూ చూశారు. ఎవరి కళ్ళ ముందు మొత్తం వీళ్ళందరూ పుట్టారో అట్లాంటి భీష్మ పితామహుడు చూశాడు, ద్రోణుడు, ఇంకా అందరూ చూశారు. ఆవిడికి వెంటనే శిక్ష, ఇంత కష్టమైనటువంటిది మానసికంగా శిక్ష పడింది అంటే దానికి కారణమైనటువంటి దుశ్శాసనుడు మొదలైన కౌరవులు అందరికీ ఎంత కాలానికి శిక్ష పడింది? 13 ఏళ్ల తర్వాత పడింది. అంటే భారతం ఏం చేస్తుందంటే ద్వాపరయుగం నుంచి ధర్మం అలా మెల్లగా 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 క్షీణిస్తూ వస్తుంది. అందరి కళ్ళ ఎదురుగా జరిగినటువంటి నేరమైనప్పటికీ కూడా శిక్ష అంతకాలం ఆలస్యంగా జరుగుతుంది. వేళ న్యాయస్థానంలో అన్ని సంవత్సరాల పాటు అలా జరుగుతోంది అంటే చిట్ట చివరికి ఎప్పటికో శిక్ష పడుతోంది అంటే కారణం ఆ విధంగా ఉండడమే, భారతానికి అనుగుణంగా ఉండడమే. ఆ చట్టాలని వేగవంతం చేసినట్టయితే, వెంటనే శిక్ష పడేలా చేసినట్టయితే అప్పుడు ఈ భయం ఉంటుంది. ఈ గిల్తీలు అన్నీ ఉండనే ఉండవు. వేళ ఎవరైనా ఫోన్ చేశారంటే ఎందుకు చేస్తున్నాడు అంతే, మామూలుగా చేయడు, ఏదో ప్రయోజనం ఉంటేనే చేస్తాడు అనే స్థాయికి రావడానికి కారణం ఇదే. ఇదంతా కలి లక్షణం. అంచేతనే కలిలో ఇట్లాంటి నీచులు ఉంటారు కాబట్టే నేను 4,32,000 మొత్తం అంతా ముగించేస్తున్నాను కృష్ణుడు అననే అన్నాడు ఆయన. కలిహి కలహ ఉచ్యతే, కలి అనే మాటకి దెబ్బలాట అని అర్థం. మేము కొత్త సంఘాన్ని ప్రారంభించాం, ఇది ఆచంద్ర తారార్కం ఉంటుందని వాళ్ళు చెప్తారు. వచ్చే సంవత్సరానికి 3 వెళ్ళిపోతారు, ఆ తర్వాత 5, ఆ తర్వాత ఒకే ఒకటి మిగులుతాడు. వాడు ఏం చేయాలో తెలియకుండా కూర్చుంటాడు. ఎందుకని? కలహ ఉచ్యతే. ఇవన్నీ కళ్ళ ముందు జరుగుతున్న సత్యాలు. ఈవేళ దీంట్లో ఉంటాడు, ఇంకో రోజు అటు వెళ్ళిపోతుంటాడు. తగిన శిక్ష కాని ఉన్నట్టయితే అనుమానం లేకుండా ఇవన్నీ నిరోధింపబడతాయి. శిక్ష లేనంతకాలం ఇలా సాగుతూనే ఉంటాయి. ఇది గుర్తుంచుకోగలగాలి. మరో కాల్ తీసుకుందాము. నమస్కారం అండి. నమస్కారం అండి, నా పేరు వెంకటేశ్వర ప్రసాద్ అండి, హైదరాబాద్ నుంచి. గురువు గారికి నమస్కారం అండి.
అయ్యా ఇప్పుడు ఆంజనేయ స్వామి వారు శివుని తేజస్సు పార్వతీ అమ్మవారి ద్వారా అక్కడి నుంచి అగ్నికి, అక్కడి నుంచి వాయుదేవుడికి వచ్చి అక్కడి నుంచి అంజనాదేవి ద్వారా అవతరించాడు. అందుకని ఆంజనేయ స్వామికి పార్వతీ పుత్ర అని, ఈశ్వర తనూజ అని, పవననందన అని, కేసరి నందన అని, అంజనాసును అని అంటారు. కానీ అగ్నిపుత్ర అని కూడా ఏమన్నా పేరు ఎక్కడన్నా ఉందా? ఉంటే కొంచెం దయచేసి తెలియజేయండి. ఆంజనేయుడికి అగ్నిపుత్రుడనే మాత్రం పేరు లేదండి. అగ్నిపుత్రుడు ఎవరైనా ఉంటే ఆయన సుబ్రహ్మణ్యేశ్వరుడు మాత్రమే. ఆ నుదుట ఉండేటటువంటి అమోఘమైన తేజపుంజం ఏ నిప్పు ముద్ద అయితే ఉందో అది సనత్ కుమారుల వారు ఆ నిప్పు ముద్దగా అయి అకస్మాత్తుగా భూమి మీద పడ్డాడు. ఆ భూమి మీద పడుతూ ఉంటే భూమి ఆ అమోఘమైన వేడిమి తట్టుకోలేక వెంటనే శరవణం అనే పేరు కలిగిన తటాకంలోకి నెట్టేసింది. శరవణం అంటే మనం అనుకునే నిజమైన నది కాదది. పార్వతీదేవి శరవణ అనే పేరు కలిగిన తటాకంగా మారిపోతే దాంట్లో పడింది. అంచేతనే ఆయనకి శరవణ భవ అని పేరు. అలా అనేకమైనటువంటి విధానాల ప్రకారం నిప్పు ముద్దగా ఆయన సనత్ కుమారుడు శివుని యొక్క ఆ పాలభాగం నుంచి పుట్టాడు. కానీ ఆంజనేయుడికి ఎక్కడ వజ్రపుత్రుడు అనే మాత్రం పేరు లేదు. ఆయన ఎంత మటుకు పవనపుత్రుడు మాత్రమే. ఈ మార్పు ఎక్కడొచ్చిందో ఎవరు చేశారో మనకి తెలియదు, కానీ అది నిజం కాదు. పవనపుత్రుడు మాత్రమే, వన్యపుత్రుడు కాదు. మరో కాల్ తీసుకుందాం గురుగారు. నమస్కారం అండి. నమస్కారం అండి, నేను వి పార్వతి, చెన్నై నుంచి మాట్లాడుతున్నా అండి. మీ సందేహం మీకు నమస్కారాలు. ఏం లేదండి, నాకు కొంచెం కోర్టు సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అవి తొందరగా తీరిపోవాలంటే లలితా సహస్రనామాలు ఎర్లీ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో చదవమన్నారు. కానీ నేను ఈ మధ్య ఆపరేషన్ చేసుకొని నాకు పొద్దున్నే చదవడం వీలవ్వట్లేదు. దానికి మరి నేను ఎలాగా ఏంటి, ఏదైనా లలితా సహస్రనామాల్లో ఒక 2 ఇవి ఉంటాయి కదా 108, అందులో ఏమైనా ఇంకోటి చెప్తారా అని గురువు గారిని అడుగుదామని చేశానండి. చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. ఆపరేషన్ చేసుకున్నప్పుడు అలాగే మీ పక్క మీదే మీరు పడుకుని చదువుకోండి. లలితాదేవి ఎంత గొప్పదంటే అమోఘమైనటువంటి జాలి కలిగినటువంటిది, సామాన్యమైన జాలి కాదు ఆ తల్లికి. అవ్యాజ కరుణామూర్తి. ఎందుకంత జాలి చూపిస్తావమ్మా మా మీద? నేనేమైనా పూజ చేశానా, పురస్కారాలు చేశానా, ఏమైనా కీర్తన చేశానా? ఏం లేదు, ఎందుకంత జాలి చూపిస్తావంటే నా లక్షణం అదిరా అంటుంది ఆవిడ. అవ్యాజ, ఏ విధమైనటువంటి వ్యాజము వంక లేకుండా కరుణను చూపిస్తుంది. అంచేత అలాగే మీరు మీ పక్క మీదే పడుకుని చక్కగా చేసుకునే సమయాన్ని అలా తీసుకోండి. ప్రస్తుతం మీరు అంత ధారణ చేయలేరు కాబట్టి 182 శ్లోకాలని చదవడం సాధ్యపడదు. కాబట్టి మొదటి శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి, చివరి పదం శ్రీ శివ శివశక్తి ఐక్యరూపిణి లలితాంబిక. ఈ రెండునే నిరంతరం అనుకుంటూ 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 ఉండండి. ఎంత గొప్పగా ఉంటుందో. అలా చేసి లబ్ధి పొందినటువంటి వాళ్ళని నేను ఎరుగుదును. అలా చేసుకోండి. మీకు ప్రస్తుతం శస్త్రచికిత్స జరిగింది కాబట్టి ఎక్కువ సమయాన్ని వినియోగించుకోగలిగిన అవకాశం కూడా ఉంది. ఆ విధంగా చేసుకోండి. బాసిం పెట్టే వేసుకోవాలి, అక్కడే కూర్చోవాలి, అక్కడ చెంబు నీళ్లు అన్నీ పెట్టుకోవాలి. ఇవన్నీ మామూలు నియమాలు ఉన్నప్పటికీ కూడా మీరు ఆ విధమైన పరిస్థితిలో ఉన్నారు కాబట్టి అమ్మ ఆనందిస్తుందే తప్ప వ్యతిరేకించదు, విరోధించదు, ఇవ్వకూడదు అని అనుకోదు. మామూలుగా అయితే నిష్ఠా నియమాలతో చేయడం అది వేరు. ప్రస్తుతం స్థితి అది కాబట్టి అలా చేయండి. తప్పక మీరు విముక్తులవుతారమ్మా, ఇబ్బంది లేకుండా చక్కగా సాగుతుంది కూడా. మరో కాల్ తీసుకుందాం గురుగారు. నమస్కారం అండి. హలో, ఆశా కుమార్ మాట్లాడుతున్నా అండి. అయితే మన దగ్గర నిర్దవుల దగ్గర కోట సత్తమ్మ అనే ఒక గుడి ఉంది కదండి. ఆ కోట సత్తమ్మ ఎవరు అసలు గురించి ఒకసారి తెలియజేయగలరానండి? ఇది అక్కడ ఏదైనా ఒకవేళ తేడా కానీ జరిగితే ఎవరిది అబద్ధము ఎవరిది నిజము అనేది ఆవిడ సత్యాన్ని తెలియచేసేది. చాలా గొప్ప ఆలయం కోట సత్యమ్మ ఆలయం. ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా ఇదిగో ఇది అబద్ధం ఇది నిజం అని మాకు తెలియకుండా ఉంది, సంశయాత్మకంగా ఉంది.
సాక్ష్యాన్ని చెప్పి ఇది సత్యమని నిరూపించేటువంటి శక్తి కలిగింది ఆవిడ అని చెప్తారు. ఒకటమ్మా, ఏ దైవానికైనా సరే సహజమైనటువంటి శక్తి ఆ యంత్రం నుంచి వస్తూ ఉంటే ఆ యంత్రంలో అంటే కింద మామూలుగా పెడతారు రాగి రేకు, బంగారు రేకు, ఏదో రేకు, దాని మీద బీజాక్షరాలు చెప్తారు, దాన్ని యంత్రం అంటారు. యంత్రం అంటే మామూలుది కాదు. దానిలో శక్తి మనం నిరంతరం దైవానికి ప్రదక్షిణం చేస్తూ 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 కోరికలను అడుగుతూ ఉంటే ఆ కోరికలను ఆవిడ తీర్చేస్తూ ఉంటే యంత్రంలో ఉండే ఆ విధమైన ఆ శక్తి తగ్గుతూ ఉంటుంది. ఆ తగ్గినటువంటి యంత్రంలోని శక్తిని నిరంతరం పూరిస్తూ ఉండాలి అర్చకుడైన వాడు. ఇవాళ తిరుపతికి, కాళహస్తికి, మిగిలినటువంటి కొన్ని ప్రసిద్ధ క్షేత్రాలకి అంత అమోఘమైనటువంటి శక్తి వచ్చి ఎన్ని వేల మంది, లక్షల మంది, కోట్ల మంది అలా అడుగుతూ ఉన్న కోరికలు తీరుగుతున్నాయి, ఇంకా వస్తూనే ఉన్నారు. ఒక సెకను దర్శనం అయిపోయిన తర్వాత నెట్టినా వెళ్తున్నారు అంటే కారణం అదే. ప్రత్యూష పూజ, ప్రభాత పూజ, మాధ్యాహ్నిక పూజ, సాయాహ్నకాల పూజ, నిశిరాత్రి పూజ అని 6గా చేస్తారు వాళ్ళు. 6 చేసి 6 యొక్క తపశక్తిని యంత్రంలోనికే ధారపోస్తూ ఉంటారు. అంచేతనే ఎక్కడెక్కడి వాళ్ళు అమాంతంగా అక్కడికి రావడం సాగుతూ ఉంటుంది. ఈ దేశం ఆ దేశం అని కూడా లేకుండా, నిద్ర ఏమాత్రం లేకుండా, నీళ్లు నిపులు లేకుండా నిద్ర అహోరాత్రాలు అలా ప్రయాణించి నిలబడి ప్రయాణించి వస్తారంటే కారణం అదే. ఆ శక్తి తగ్గిపోయింది అంటే ఏముండదు. అంచేత కోట సత్యంలో ఆ శక్తి ఉంది కాబట్టే సత్యం నిరూపింపబడేది చెప్పేవారు. అలాగే గూడూరు దగ్గర కూడా ఓ చిన్న ఇంతే ఉంటుంది, కుంతీదేవి విగ్రహం, గమ్మత్తుగా ఉంటుంది. అక్కడికి వెళ్ళి అమ్మా అని అడిగితే, నేను కష్టపడ్డాను రా నా పిల్లలతో, నేను మళ్ళీ మీకు ఆ కష్టాలు లేకుండా చేస్తానని సాక్ష్యం చెప్పేటటువంటి దేవతగా చూద్దాం. చాలా చిన్న గుడి. చెప్పొచ్చేది ఆ ఉండేటటువంటి ఆ విగ్రహం, యంత్రం యొక్క శక్తిని విశేషంగా గ్రహించేది ఏదో అది విగ్రహం కాబట్టి దానిలోనికి తపశ్శక్తి నింపుతూ ఉంటే అది విగ్రహంగా ఉండి మన కోరికలు తీరుస్తూ ఉంటుంది. తపశ్శక్తి లేకపోతే కాదు. అంటే కోట సత్యంలో ఆ శక్తి ఉంది. ఆ రోజులో సత్యాన్ని నిరూపించి చెప్తూ ఉండేది. అవే తీర్పులు. ఎక్కడికో కోట్లకి గీట్లకి వెళ్ళడం, వాడి మీద వీడి, వీడి మీద వాడు, కొన్ని అబద్ధాలు చేర్చుకుని మాట్లాడడం ఉండేవి కాదు. ఇంకో మాట కూడా, పూర్వ రోజులు ఏమనేవారు, నువ్వు ఏదైనా కానీ అబద్ధం చెప్పావు అని అంటున్నావు అంటే దేవుడి గుళ్ళో వచ్చి దీపాన్ని ఆర్పగలవా అనేవారు. దీపాన్ని ఆర్పడం ఎంత మాట, అంత ఆ విధంగా ఉండేది. ఇవన్నీ కూడా ఈ రోజుల్లో ఇవంతా పిచ్చి నమ్మకాలు, మూఢనమ్మకాలు అని కొట్టేస్తూ ఉంటే అసలు ఇంకా నిజంగా నమ్మాల్సింది ఏదో లేకుండా కూడా పోతుంది. కొద్దిగా ప్రాచీనాన్ని అనుసరించండి, సనాతన ధర్మాన్ని నమ్ముతూ ఉండండి, అన్నీ బాగుంటాయి. పొద్దున పెళ్లి చేసేసి సాయంత్రం శవాన్ని మోసే ఏం పర్లేదు, తప్పలేదు, శాస్త్రం చెప్పేసింది అంటే ఎక్కడ చెప్పాడురా, ప్రమాణం చెప్పు నువ్వు అని అడగగలిగినటువంటి రోజున ఇట్లాంటి పిచ్చి కోతలు వినిపించవు మనకి. చాలా ఘోరాతి ఘోరంగా ఈ వ్యాధి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేసేయడం, అందరూ దాన్ని నమ్మేస్తూ ఉండడం, సనాతన ధర్మం మెల్లగా వెళ్ళిపోతూ ఉండడం, చెప్పేదంతా అసత్యం అని నిరూపింపబడిపోతూ ఉండడం, మొత్తానికి భారతం, రామాయణం, భారతం అంతా కూడా అబద్ధం అనే తీరుగా వచ్చేస్తుందమ్మా. ఇదంతా కూడా కలి ప్రభావమే. హృదయం చాలా బాధగా ఉంటుంది ఇటువంటి వాటిని చూసినప్పుడు. అయ్యో ఎందుకు ఇలా చెప్పారా. అంచేత సత్యమ్మ అక్కడ ఉండేటటువంటి ఆవిడ సత్యాన్ని నిరూపించి చెప్పేస్తూ ఉండేది. అంటే ఎదురుగా నోటితో మాట్లాడేదే కాదు, అనుభవం మీద కనిపిస్తాడు భగవంతుడు ఎప్పుడు కూడా. భగవంతుడు అనుభవం మీద కనిపిస్తాడు. ఆవిడ దగ్గరికి వెళ్ళాం చెప్పాం కానీ. అలాగే కంచి కామాక్షి, మధుర మీనాక్షి ఇక్కడికి వెళ్తా ఉంటారు చూడండి, అది కంచికి వెళ్ళి ఏం చెప్పుకోవాలి, నీ కబుర్లన్నీ చెప్పుకోవాలి. చెప్పుకెళ్ళినట్టయితే ఆవిడ ఒరే నీ విషయం చూస్తాను, ఒసే నీ విషయాన్ని చూస్తాను అంటారట. ఎంత గొప్ప మాట అది. ఆ విధమైన నమ్మకం మనకు ఉన్నటువంటి రోజున తప్పక మనం బాగుపడతాం. నమ్మకాలు అక్కర్లేదని అనుకోవడం కాకుండా ఇతరుల నమ్మకాన్ని కూడా చెరగొట్టేస్తే అది దారుణం, అది దారుణం. అమ్మ శిక్షించి తీరుతుందని. మరో కాల్ తీసుకుందాం గురుగారు. నమస్కారం అండి. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. నా పేరు నరేందర్, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా అండి. గురువు గారికి నమస్కారం అండి. గురువు గారి ఒక ధర్మ సందేహం అండి. పితృదేవత అనగా ఎవరంటే, ఇంకొకటి అండి అంటే ఏంటిది కొద్దిగా వివరించండి. పితృదేవతలు నరేంద్ర గారు పితృదేవతల గురించి అడిగారు కదా, అదేంటో స్పష్టంగా అడగండి. పితృదేవతగా ఎవరు? పితృదేవతలు ఎవరు? ఓకేనండి. మనమే తమ ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా భావించి
మన కోసమే తమ జీవితాన్ని అంతటినీ గడిపి మన ఉన్నతిని, తమ కీర్తి, తమ గొప్పదనం, తమకి సంబంధించిన ఔన్నత్యంగా భావిస్తూ మనకి ఏదైనా కష్టం కలిగితే తీవ్రాతి తీవ్రంగా దుఃఖిస్తూ ఉండి ఆ పైలోకానికి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరో వాళ్ళు పితృదేవతలు. ప్రత్యేకమైన పితృలోకం ఒకటి ఉంటుంది, ఆ లోకానికి వెళ్ళిపోతారు వాళ్ళు. అంచేతనే పితృదేవతలు. మనకి కార్తీక మాసం మనం చూసాం. ఆ తర్వాత అక్కడి నుంచి ఆకాశ దీపం అని ఏర్పాటు చేసి పెట్టాను దీపావళి మరో రోజున. పితృదేవతలు అందరూ కూడా అక్కడికి ఒకసారి వచ్చి చూసి మన యోగక్షేమాల్ని పరామర్శ చేసుకుని వాళ్ళు మళ్ళీ వాళ్ళ లోకంలోనికి వెళ్ళిపోతారు. ఆ వెళ్ళేటప్పుడు ఈ వెలిగించినటువంటి ఆకాశ దీపం ప్రతి దేవాలయం పైన ఏది ఉంటుందో అది పితృణాం మార్గదర్శనం, వాళ్ళకి మార్గాన్ని చూపిస్తూ ఉంటుంది. మనకి మామూలుగా పోలీస్ వర్గానికి వెళ్ళింది అనేస్తుంటారు. మనం నిజంగా ఎంత దారుణం చేస్తున్నామంటే ప్రతి మాటని అరగదీసి దానికి ఇంకా జన్మలో ఎవరికి మంచి అర్థం తెలియదు అనేదాకా అరగదీశాక అప్పుడు లోకానికి విడిచిపెడుతున్నాం. పోలీస్ వర్గానికి వెళ్ళలేదు. దానికి ఒక కథ చెప్పేశారు. పోలి అనేటువంటి ఒక ఆవిడ ఉంది, వాళ్ళ కోళ్ళు ఎలా చేసేది, కోళ్ళ తలత్తనాలు, అత్తగారి దుర్మార్గాలు, ఇది ఒక ముడేయడం తాగు. అప్పటి వరకు ఏ దీపాలన్నిటినీ మనం చేశాము, అమోఘమైనటువంటి ఆవునేతి దీపాలు కానీ లేదా స్వచ్ఛమైన నువ్వుల దీపాలు కానీ పెట్టాము. ఆ దీపాల యొక్క సమూహం స్వర్గాన్ని చేరిందని, ఆళి స్వర్గానికి చేరింది తప్ప దీపాళి స్వర్గాన్ని చేరుతుంది అని మామూలుగా దాని అర్థమైతే పోలి స్వర్గానికి వెళుతుందని పోలిని బొమ్మగా చేయడం, ఇవన్నీ నిజంగా పురాణాన్ని నాశనం చేసేవిగా అవుతాయి. ఇవన్నీ కావాలని చేసింది కదా, తెలియక చేసేది. అంటే ఇప్పటికైనా నిజాన్ని తెలుసుకుని దీపాళి స్వర్గానికి వెళుతుందనే యథార్థాన్ని తెలుసుకుని ఆ అరటి డొప్పలు ఏవైతే ఉన్నాయో దాంట్లో దీపాలను పెట్టి అదిగో అక్కడ ఉన్నటువంటి నీకు ఈ పంపించేటటువంటి దీపం అక్కడి దాకా వెలుగుని నింపేలా అవ్వాలని, వీటి వెనుక నేను కూడా స్వర్గానికి చేరేటువంటి అవకాశాన్ని ఇమ్మని ఇయ్యవలసిందని ప్రార్థిస్తూ విడిస్తే అది నిజమైనటువంటి ఆళి స్వర్గాన్ని చేద్దాం. ఎందుకు ఈ మాట చెప్పారంటే ఇప్పుడు ఈ విధమైన అపోహ లేకుండా ఉండడం కోసం. ఊహ ఉంటే పర్వాలేదు కానీ అపోహ కానీ అసలు అర్థం లేనటువంటి ఆశ కానీ ఉంటే అది పురాణాన్ని చెడగొట్టేది అవుతుంది. పురాణం వల్లే మనం వేడ బతుకుతున్నాం. పురాణమే మనకి ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా ఉండేలా చూసుకుంటూ ఉండాల్సిన సందేశం కూడా. ఓకే, మరో కాల్ తీసుకుందాం గురువు గారు. నమస్కారం అండి. నమస్కారం అండి, రాజశేఖర్, హైదరాబాద్. గురుగారు నమస్కారం. త్రిమూర్త్యాత్మకమైన శ్రీ దత్తాత్రేయుల వారు అత్య మహర్షి అనసూయల త్రిమూర్తుల వరంతో జన్మించిన పరమ పవిత్రమైన దినం ఈ రోజు మార్గశిర పౌర్ణిమ. అయితే ఒక చిన్న మాట, అంటే దత్తాత్రేయుడు నీ ద్వాపర యుగంలో పరశురాముడు కార్తవీర్యార్జునులు పూజించారంటారు, అనుగ్రహం పొందారంట. ఆ అనుగ్రహం ఏంటి అనేది సరే. థ్యాంక్ యూ. ఒకే ఒక్క మాట అండి, చెప్పండి. 3 జన్మల్లో శ్రీహరిని వాళ్ళు అడిగారు, నీతో సమానుడైన వాడిని మాకు పుత్రుడిగా పొందించాలని. అడిగే గొప్పదనం చూడండి. నువ్వే పుట్టు అంటే నాకు ఎలా కుదురుతుంది అనేస్తాడు. నీతో సమానుడైన వాడిని 3 జన్మల్లో క్రమంగా మా దంపతులకే పుట్టవలసిందని తపస్సు చేశారు వాళ్ళు. ఆయన ఆలోచించాడు, ఇంకొకరిని ఎవరినైనా పంపితే తనతో సమానుడు ఇంకోడు ఉన్నాడని ఒప్పుకున్నట్టేగా. నిజంగా లేడుగా, ఉప ఇంద్రుడు ఉన్నాడు తప్ప ఈయన లేడుగా. అంచేత ఆలోచించి తానే పృశ్ని సుతప అనే పేరు దంపతులకి పృశ్ని గర్భుడుగా పుట్టాడు. ప్రశ్న దూరమైందని అనుకోవద్దు, చివరికి ముగింపులో ముడి సరిపోతుంది. 2వ జన్మకు వచ్చేసరికి అదితి కశ్యపులకి వామనుడిగా జన్మించాడు. 3వ జన్మ వచ్చేసరికి ఈ దంపతులే అత్రి అనసూయలుగా అయితే ఆ అత్రి అనసూయ దంపతులకి అత్రికి పుట్టడం చేత ఆత్రేయుడయ్యాడు. పుడుతూనే దత్తోహం, మీకు నేను దత్తతని ఇచ్చుకుంటున్నాను అని అన్నకారణంగా దత్తుడయ్యాడు. ఈ దత్తుడు ఆత్రేయుడు కలిపి దత్తాత్రేయుడు. అట్లాంటి అమోఘమైనటువంటి రోజు జరుగుతుంది. ఈయన ఈ జన్మలో ఇక్కడ మాత్రమే పుట్టాడు, అవతారం కాదు, వెనుక జన్మల్లో కూడా అలా పుట్టాడు ఆయన. ఆ పుట్టినటువంటి సందర్భాల్లో
ఏ అమోఘమైన దత్త శక్తి ఉందో ఆ శక్తిని అనుభవించినటువంటి వాళ్ళు అదిగో వారు చెప్పినటువంటి ఇద్దరు కూడా. ఎప్పుడైనా సరే ఆ విధమైనటువంటి జపాన్ని మాత్రమే చేస్తూ ఉంటే ఆ శక్తి మనకి లభిస్తుంది. విష్ణువు ఈ అనసూయ గర్భంలో నేను జనించవలసినటువంటి శక్తి ఆవిడకుందా అని ఆలోచించి ఆ పక్కనుండే బ్రహ్మ మహేశ్వరులు ఇద్దరితో కలిసి వెళ్ళి ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా వండి వడ్డన చేసినట్టయితేనే మేము తింటాం. ఈ పైకి వింటే ఎంతో ఘోరంగా అసభ్యంగా కనిపిస్తుంది. వెంటనే ఆవిడ ఏం చేసింది, ఆ లోపల ఉండేటటువంటి తన దైవ మందిరంలోని జలాన్ని తెచ్చి, మంత్రించిన జలాన్ని తెచ్చి మంత్రంతో అలా అనగానే ముగ్గురు చిన్నపిల్లలు చెప్పారు, వాళ్ళకి భోజనం పెట్టింది, పంపించింది అంటాం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులంతటి వారిని స్వయంగా అంత చిన్నపిల్లలుగా చేయగలిగిన శక్తిమతి అనసూయ. ఆయన అత్రిహి సప్తరజస్తమో గుణాలకి కూడా ఈ 3 గుణాలకి అతీతమైనటువంటి వాడు ఆయన. ఆవిడ అనసూయ, అసూయ మాత్రం లేనటువంటిది. అంచేతనే వాళ్ళు వర్షాలు లేనటువంటి సందర్భంలో 12 సంవత్సరాల పాటు ఆకాశమే ఒక గొడుగ్గా కలిగి అక్కడే కూర్చొని తపస్సు చేసి వర్షం వచ్చేంత వరకు కూడా తపస్సుని ఆపలేదు. బహిరంగ ప్రదేశంలోనే కూర్చున్నారు. మళ్ళాగా మామూలుగా మేము బహిరంగ ప్రదేశంలో బ్రహ్మాండమైన ధర్నా చేస్తున్నాం, సాయంత్రం అయ్యేసరికి లేవడం కాదు. 12 ఏళ్ల పాటు ఉండిపోయారు. చలి, మంచు, వర్షం, వేడి ఏమీ పట్టించుకోవాలి. అంతటి శక్తివంతులు కాబట్టే ఇటువంటి వాళ్ళని మహాశక్తివంతులైనటువంటి పరశురాముడు మరియు వాళ్ళు వచ్చి సేవించి చేశారు. ఇంచేత దత్తాత్రేయుడు మామూలు శక్తి కలిగినటువంటి వాడు కాదు. చేస్తూ ఉంటే ఆ శక్తి మనకు కూడా అలా ఆయన అనుగ్రహం రూపంలో మనకి ప్రవేశిస్తుంది. అనుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి. కానీ ఒకే ఒక్క దైవాన్ని సేవించాలి తప్ప దత్తాత్రేయుని ధ్యానించే మా వాడు 10వ తరగతి తప్పాడు కాబట్టి ఇంకోండి అంటూ మారుస్తూ ఉండకూడదు. ఒకే ఒక్క ఇష్టం చేస్తే నిశ్చయంగా జరుగుతాయి. శక్తి ఇంత ఉంది కాబట్టి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అంతటి వాడు పుత్రుడుగా కలిగించుకోగలిగిన శక్తివంతులు ఆ దంపతులు. ఎంత గొప్పది. అవును. మరో కాల్ తీసుకుందాం గురుగారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. మీ పేరు? నా పేరు ఫంటాజ్ గుప్తమ్మా. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. గురువు గారికి నమస్కారం అమ్మా. నమస్కారం అండి. గురువు గారు, జగజ్జనని ఆలయాలని, కన్యకాపరమేశ్వరి ఆలయాలని, కొన్ని శక్తి ఆలయాలని ఉన్నాయి. అందులో వడిబియ్యం పోస్తున్నారు స్వామి. అమ్మవార్లకు వివాహం అయిందా అంటే కాలేదంటున్నారు. వడిబియ్యమేమో పొయ్యమని వాళ్ళే అడుగుతున్నారు, భక్తులు పోస్తున్నారు. అలా పొయ్యవచ్చిన వ్యవహారంలో అయితే వివాహం అయ్యే భర్త ఉన్న వాళ్ళకే వడిబియ్యం పోస్తున్నారు. మరి ఆలయాల్లో ఇది ఏం పని అని నాకు సందేహం గురువు గారు. వివరించి చేస్తారని ప్రార్థిస్తున్నాను. భగవంతుడు స్త్రీ కాదు, భగవంతుడు పురుషుడు కాదు. నా స్త్రీ నా పుమాన్. వెంకటేశ్వర స్వామికి 5వ రోజున స్త్రీ రూపాన్ని వేసి మోహిని రూపంలో ఆయన్ని తన అంతఃపురం నుంచి అంటే ఆ బ్రహ్మాండమైనటువంటి ఆలయం నుంచి యువతలకు వచ్చి ఊరేగిస్తారు. వెంకటేశ్వర స్వామి పురుషుడైతే స్త్రీ రూపంగా. అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆ 2 బ్రహ్మోత్సవాలకి నేను వెళ్ళాను ఈ సంవత్సరం కూడా. అక్కడ అమ్మవారిని రాముని రూపంలో వేషాన్ని వేసి ఆంజనేయ వాహనం పెట్టి హనుమద్వాహనం మీద ఊరేగిస్తారు. అంటే అక్కడ స్త్రీ కాదు, ఇక్కడ పురుషుడు కాదు. అసలు ఇద్దరికీ స్త్రీ పురుష భేదమే లేకుండా అలా పరంబ్రహ్మ రూపంగా ఉన్నప్పుడు వాళ్ళకి పెళ్ళిళ్ళు ఏమిటి, కాకపోవడం ఏమిటి? పార్వతీ పరమేశ్వరులు ఇద్దరిని సేవించినట్టయితే సంతానం కలుగుతుంది అని ఉంటుంది. వాళ్ళిద్దరికీ సంతానం లేదు. గణపతి కోలా పుట్టాడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు ఇంకోలా పుట్టాడు. ఇద్దరూ కూడా పార్వతి గర్భం ధరించిన తర్వాత పుట్టిన వాళ్ళు కాదు. అంచేత లౌకికమైనటువంటి మనకి సంబంధించిన ఊహలతో, మనకి సంబంధించిన ఆలోచనలతో చేస్తే అది సరైనటువంటిది కాదు. తమిళనాడులో చూసినట్టయితే ఒక దేవత ఉంటుంది. ఇక్కడో పుట్టుమచ్చ, ఇక్కడో పుట్టుమచ్చ, అక్కడో పుట్టుమచ్చ, ఇక్కడో పుట్టుమచ్చ. మామూలు 4 మచ్చలున్న దేవత. మచ్చై అంటే మత్స్యం అంటారు వాళ్ళు మామూలుగా. అంచేత 4 మచ్చై 4 పుట్టుమచ్చలు కలిగినటువంటి దేవతని ఆవిడ ఆరాధిస్తే సంతానం కలిగిపోతుంది. ఇది తప్పు అని నేను అంటలేదు. ఆ విశ్వాసాన్ని చెడగొట్టడం నా అభిప్రాయం కాదు.
కానీ అదే చేస్తూ కూర్చున్నట్టయితే కాదు. ఎంతమంది దేవతలు మనకి లేరు, ఆ దేవతల్లో కామ్య అంటే కోరికలను తీర్చేవాళ్ళు లేరు. అటువంటి ప్రసిద్ధమైనటువంటి వ్రతాలని కానీ మనం చేసుకుంటూ ఉన్నట్లయితే, పూజలు చేస్తే అది మన యొక్క నిజమైనటువంటి కోరిక. నిజమైన కోరిక అయితే మాత్రమే తీరుస్తూ ఉంటుంది. కాబట్టి వడిబియ్యం పురుషులు లేదా మన వడిబియ్యం వివాహితలు ఇలా కాదు, అవివాహితలు వీళ్ళకి అలా చేయొచ్చా, వాళ్ళు వివాహిత స్త్రీలు కదా, ఇట్లాంటి విభేదం ఏమాత్రం మనం పాటించకూడదు. అసలు వాళ్ళు స్త్రీ పురుష భేదమే ఏమాత్రం లేనటువంటి వాళ్ళు. ఆ విధంగా తప్పు పట్టడం, లౌకికమైనటువంటి వ్యవహారంలో ఆలోచించడం కిందికి వస్తుంది. అలా వద్దు. మరో కాల్ తీసుకుందాం గురువుగారు. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం గురుగారి. మీ పేరండి? నా పేరు పండు అండి, చేతనాన్ని మాట్లాడుతున్నాం. మీ సందేహం ఏంటో గురువుగారిని అడగండి. పాసురాల గురించి చెప్తాను గురుగారు. ఏంటండి పాసురాలు? పాసురాలు అంటే ఏంటి? పాసురాలు అదే తిరుప్పావై అంటే బ్రహ్మాండమైనటువంటి శ్రీవ్రతం అని అర్థం. పాశురము అంటే భగవంతుణ్ణి తెలియచేసేందుకు చేయబడ్డటువంటి స్తుతి రూపమైనటువంటి అక్షరాల సమూహం. 30 పాశురాలు అవి. 30 పాశురాలు కూడా ఆ శ్రీకృష్ణుని యొక్క సంపూర్ణమైన చరిత్రనే తెలియజేస్తుంది. కొద్దిగా మనం ఆ దృష్టితో పరిశీలించి చూస్తే ఎంత ఆశ్చర్యమే వస్తుంది. కృష్ణుడికి ఉండేటటువంటి అపప్రథ మొత్తం అంతా తొలగిపోతుంది 30 పాశురాలని జాగ్రత్తగా పరిశీలించేదైతే. కృష్ణుడు జారుడు, చోరుడు, అబద్ధాలాడతాడు, ఇట్లా చేస్తాడు, దగ్గరుండి చంపించుతాడు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ తొలగిపోవాలి అంటే ఆ శ్రీ వ్రతంలో చెప్పబడ్డటువంటి ఆయన్ని గురించిన పవిత్ర స్తోత్రాలను చదువుతూ ఉంటే బాగుంటుంది. అందుకనే ఒకప్పటి రోజుల్లో, మా చిన్నప్పటి రోజుల్లో పాశురం అందరి చేతను ఒకసారి చదివించి దాని అర్థాన్ని అందరికీ అర్థమయ్యేటటువంటి తేలికైన భాషలో వివరిస్తూ ఉండేవారు. ఒకే ఒకటి గుర్తుంచుకోవాలి, తేలికైనటువంటి భాషలో చెప్పబడింది మాత్రమే అందరినీ చేరుతుంది తప్ప కఠినాతి కఠినమైనటువంటి వాక్యాల్లో ఉండేది ఏది ఎవరిని సంతృప్తిపరచదు, వారి బుద్ధిలోనికి మనసులోనికి చేర్చదు. అంత తేలికైనటువంటి భాషలో ఒకే ఒక మాట చెప్తాను. మనం ఆభరణాలు లేకుండా కృష్ణుని దర్శిద్దాం. మనం ముఖానికి మైపూత అంటే మేకప్ ఏమీ లేకుండా వెళ్ళి సేవిద్దాం. మనం తీసుకెళ్లేవన్నీ కూడా కృష్ణుడికే నైవేద్యం చేద్దాం, మనం తినద్దు. ఎందుకు ఇవన్నీ? అలంకరించుకోవలసిన వాడు ఆయన. ఆభరణాలన్నీ ఆయనకి చెందాలి. మనం కేవలం నిమిత్త మాత్రులం. అంటే మనం అలంకరించుకుని ఆయనకి కనిపించడం కాదు, అలంకరించుకున్న ఆయనని మన కళ్ళతో దర్శించుకుని మనం మన లోపల గాని నిరంతరం ధ్యానిస్తే అది నిజమైనటువంటి పరమేశ్వర తత్వం. అందుకనే భగవంతుడు అన్ని ఆభరణాలని రాత్రి పగలు ఎప్పుడు మనం దేవాలయానికి వెళ్ళినా కనిపిస్తూ ఉంటాడు. అలా అన్ని ఆభరణాలు దేవుడికి ఎందుకంటే ఆభరణాలు కాదు, అంతటి శక్తివంతుడైనటువంటి వాడు కాబట్టి ఆయన ధరించగలుగుతాడు. కానీ ఆయనకి వాటి మీద దృష్టి ఉండదు, మనం గమనించుకోగలగాలి. అన్ని భగవంతుడికి చెందినవి. సర్వదేవ నమస్కార కేశవం ప్రతి గచ్చది. మనం చిన్న నమస్కారాన్ని చేసినా ఆయనకే వెళుతుంది. అన్నీ అంతే, మాకేమొద్దు, అన్నీ అక్కడికే. బ్రహ్మాండమైనటువంటి వేసంకాలంలో చక్కని మడుగులో అలా స్నానం చేస్తూ ఉంటే ఎంత ఉత్సాహంగా ఉంటుందో, ఎంత స్ఫూర్తి శక్తి వస్తుందో. అలా కృష్ణ నిన్ను గాని దర్శించినట్టయితే మాకు అలా ఉంటుంది అంటుంది గోదాదేవి ఉపాసనలో. అంతేగా మరి భగవంతుడి ఆలయానికి వెళ్తే చెప్పలేని శక్తి ఒకటి వస్తుంది. ఆ శక్తే అమ్మవారు, ఆ శక్తే గోదాదేవి, ఆ శక్తే లక్ష్మీదేవి, ఆ శక్తే పార్వతీదేవి. ఎవరు నువ్వు అనుకుంటే వాడు. అవును గురువు గారు, ఈరోజు ఎన్నో ధర్మ సందేహాలను నివృత్తి చేశారు. ధన్యవాదాలండి.